కృష్ణ. నేను డాక్టర్ కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. ఎందుకు షేర్ అంటే, ఎవరైనా చాలా ప్రాబ్లమ్స్లో ఉండి, అవునంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే వాటికి సొల్యూషన్ దొరకదు. ఎంత టైం స్పేర్ చేసి ఎంత అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు సొల్యూషన్స్ దొరకవు. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంటుంది. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కెరీర్, ఫైనాన్స్, రిలేషన్షిప్ లేదా పిల్లలు, ఏదో ఒక ప్రాబ్లం. అన్నిటికీ సొల్యూషన్స్ వెతుకుతూనే ఉంటాము, కానీ సొల్యూషన్స్ దొరకక సతమతం అవుతూ డిప్రెషన్లో వెళ్ళిపోతూ చాలా జనం ఏ బాధలో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఫ్యామిలీ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవ్వగలిగితే, అండ్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ దెమ్ బై గాడ్స్ గ్రేస్, ఐ ఫీల్ వెరీ లక్కీ. సో మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ విల్ గో ఇంటూ దిస్ స్టోరీ. ఈ స్టోరీ ఒక అమ్మాయిది. ఈ అమ్మాయి షీఈస్ అ లెక్చరర్ బై ప్రొఫెషన్. నాకు ఒక 15 years క్రితమే మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగానే ఉన్నారు. కానీ ఈ అమ్మాయి గురించి కొంచెం విల్ గెట్ ఇన్ టు ది ఫ్లాష్ బ్యాక్. ఈ అమ్మాయి తన ఫాదర్ అండ్ మదర్కి ఒకటే అమ్మాయి. వెన్ షీ వాజ్ 8 years old, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్లో ఏదో గొడవలయ్యి వాళ్ళ మదర్ షీ కమిటెడ్ సూసైడ్. అమ్మాయి కళ్ళ ముందరే వాళ్ళ మదర్ గ్యాస్ సిలిండర్ లీక్ చేసేసుకుని షీ సెట్ హర్ సెల్ఫ్ ఆన్ ఫైర్. అంటే అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే, అంత చిన్న ఏజ్లో ఎంత ఘోరం చూసింది అంటే, we should really like hats off to her. అంత చూసిన తర్వాత కూడా అమ్మాయి గుండె ధైర్యంకి, అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్కి రియలీ, నేనైతే కళ్ళారా చూసాను కదండి అమ్మాయిని. ఇట్స్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇదే అయినా కొన్ని రోజులు, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకొక మ్యారేజ్ చేసేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అండ్ హీస్ ఫైన్. బట్ వాట్ హ్యాపెన్ టు దిస్ గర్ల్ ఈజ్, ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరకు తీసుకోలేరు. వాళ్ళ ఫాదర్ కొంచెం అప్పుడప్పుడు అమౌంట్ ఇచ్చేవారు, చదివించేవారు, అంతేకాని ఇంకా వేరే ఏమీ లేదు. ఈ అమ్మాయి వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర, వాళ్ళకు పిల్లలు లేరు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గరే పెరిగింది. వాళ్ళ పిల్లలు లేకపోవడం వల్ల ఈ అమ్మాయిని సర్వస్వం అనుకుని వాళ్ళు పెంచేశారు. షీ కంప్లీటెడ్ హర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత షీ ఈజ్ నౌ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్. మ్యారేజ్ అయ్యి 15 years అయినా ఒక ప్రాబ్లం ఏమంటే, అమ్మాయికి పిల్లలు అవ్వలేదు. ఇది ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం రీసర్ఫేస్ ఏమైందంటే, బిఫోర్ గోయింగ్ టు దిస్ ప్రాబ్లం లెట్ మీ గివ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ దేర్ హస్బెండ్స్ ఆల్సో. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితి అంటే, వాళ్ళ ఎవరు హస్బెండ్ సిస్టర్ ఉన్నారు, షీ హ్యాడ్ సమ్ లవ్ అఫేర్ అండ్ అది సక్సెస్ అవ్వలేదు అని షీ కమిటెడ్ సూసైడ్. ఇది అయిన తర్వాత వీళ్ళ మ్యారేజ్ అయ్యిండేది, అంటే ఇట్ వాస్ లాంగ్ 16 years బ్యాక్ ఇది అయ్యింది. ఇది అయిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఫైనాన్షియల్లీ ఓకే ఏదో అంతగా లేదు, బట్ స్టిల్ ప్రాబ్లం అయితే ఉంది. బట్ వీళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇద్దరు ఉన్నారు. సో ఎలాగెలాగో చేసుకుంటూ వచ్చేసారు. గమనించాల్సింది ఒకటేమంటే, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి మ్యారేజ్ అవ్వలేదు. అండ్ స్లోలీ ఇక్కడే అండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా స్టార్ట్ అయిపోయింది. ఎంత హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత డయాబెటీస్ డయాగ్నోస్ అయింది అన్నారు. తర్వాత అది స్లోలీ లెగ్కి గ్యాంగ్రీన్గా కూడా పాక్కుంటూ వచ్చేసింది. అండ్ టైం బాగలేనప్పుడు మనం అంటాం కదండి, చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా అవుతాయని. వీళ్ళ కేసెస్లో కూడా అలాగే అయింది. అన్నెసెసరీగా వాళ్ళ మరిదికి ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి పేరెంట్స్ అంటే వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద అన్నెసెసరీగా ఈ స్టార్టెడ్ డౌటింగ్. వీళ్ళు మన మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు కాబట్టి నాకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ సడన్గా సర్ఫేస్ అవుతున్నాయి అనడం. కానీ మీకు మాకు అందరికీ తెలుస్తుందండి, అరే డయాబెటీస్ వస్తే లేదా డిసీజ్ వస్తే ఇంకొకరు ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే చూడండి, ఈ అమ్మాయి షీ వాస్ లైక్ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ లేదు, వాళ్ళ ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయికి వాళ్ళు అండగా ఉంటూ వాళ్ళ పెద్దనాన్ననే చూసుకుంటూ వచ్చారు. ఎవరైనా సరే కూతురు బాగుండాలి అని పెళ్లి చేసిన తర్వాత ఎంతో ఆశతో చూసుకుంటారు కదండి. వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తారు? వాళ్ళకు వచ్చే ఫలం ఏంటి? వాళ్ళు ఏజ్డ్ పీపుల్ అనుకుంటారండి కూతురు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి అని. పోనీ అమ్మాయికి ఏమైనా చాలా విపరీతంగా శాలరీ వస్తుందా అంటే అది కూడా లేదు. సో
ఇక్కడ మనం లాజికల్లీ థింక్ చేస్తే మనకందరికీ అర్థమవుతుంది దిస్ ఇస్ ఇల్లాజికల్ ఆరోపం అని మనకు తెలుస్తుంది. కానీ ఇదే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. వాజ్ లైక్ మీ పేరెంట్సే నాకు బ్లాక్ మ్యాజిక్ చేపించారు, దానికే నాకు ఇదంతా అవుతా ఉంది. అండ్ హీ వాజ్ లైక్ వాళ్ళు మన ఇంటికి రాకూడదు, నువ్వు ఒకటే మన ఇంట్లో ఉండాలి అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు కమ్ టు హోమ్. ఇప్పుడు చూడండి మన అనుబంధాలు ఎలా ఉంటాయి. వాళ్ళు పిల్లలు లేదు అండ్ ఈ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచారండి. ఎంత ప్రేమ ఉంటుందండి వాళ్ళకి. అండ్ ఈ అమ్మాయికి మదర్ లేదు, ఫాదర్ లేదు, వాళ్ళ మీద ఎంత అభిమానం ఉండాలండి. వాళ్ళ బాండింగ్ మనకు అర్థమవుతుంది కదండి. ఇలాంటి వాళ్ళని మీరు రాకండి మా ఇంటికి మీ కూతుర్ని చూసేకి అని అంటే ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అమ్మాయి కళ్ళ ముందర ఒకటి అత్తారిల్లు, ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్. యాదని షీ షుడ్ బి ఓటింగ్. మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి దీని గురించి. ఎంత డిఫికల్ట్ డిసిషన్ తీసుకునే స్టేజ్ అండి ఇది. కానీ ఆ అమ్మాయి షీ స్టూడ్ బై హర్ పేరెంట్స్ సైడ్ సెట్. ఎందుకంటే జీవితంలో షీ హాస్ సీన్ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్ అండి. ప్రేమ విలువ అనేది ఆ అమ్మాయి కన్నా ఎక్కువ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. షీ నోస్ వాట్ ఈస్ ప్రేమ అనేది. ఆ ప్రేమకి పడే తాపత్రయం ఉంటుంది కదండి, మోస్ట్లీ ఆ అమ్మాయి కన్నా ఎవరు పడి ఉండకపోవచ్చు. కళ్ళెదురుగే తల్లి అలా అవ్వడం, తండ్రి వేరే వాళ్ళతో పోవడం, నాకెవ్వరూ లేదు, ప్రేమ కోసం తాపత్రయపడుతున్నప్పుడు వీళ్ళు దొరకడం, ప్రతి క్షణం వీళ్ళ ప్రేమని ఆస్వాదించుంటుంది కదండి. అలాంటి ప్రేమ మూర్తులైన తల్లిదండ్రుల్ని వాళ్ళు రాకూడదు మా ఇంటికి, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారు అన్నప్పుడు ఇమాజిన్ చేసుకోండి ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి గుండె మీద ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుందండి. వాళ్ళ హస్బెండ్ ఏమి డిసిజన్ తీసుకోరా అంటే వాళ్ళ హస్బెండ్ ఫుల్ మమ్ క్యారెక్టర్ అండి. అంటే వాళ్ళ బ్రదర్ ఎలా చెప్తారో, వాళ్ళ పేరెంట్స్ ఎలా చెప్తారో ఫైనల్, దట్స్ ఇట్. తనకంటూ ఒక డిసిజన్ తీసుకునే నేచర్ లేదండి. మన ఇండియాలో సగంకి సగం జీవితాలు నాశనం అవుతున్నాయంటే అండి కొన్ని కేసెస్లో డిసిజన్ తీసుకునే కెపాసిటీ ల్యాగ్ అవ్వడమే. ఎప్పుడైతే మనిషికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చి తనకంటూ ఒక డిసిజన్ తీసుకునే కెపాబిలిటీ వస్తుందో చాలా సంసారం నిలబడతాయండి. బట్ అది అవ్వడం లేదు మన ఇండియాలో. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం. ఇక్కడ కూడా అదే, ఎలా మా బ్రదర్ చెప్తారో, ఎలా మా పేరెంట్స్ చెప్తారో దట్ ఈస్ ఫైనల్. అంటే అసెసింగ్ కెపాబిలిటీ గో. మీకు ఎన్ని ఇయర్స్ ఉండే భార్య గురించి తెలీదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలీదా? ఈ రోజు ఒక డిసీజ్ వచ్చేసి మీరు ఏదో ప్రాబ్లం అయితే హౌ డిడ్ యూ డూ దిస్? వాళ్ళ హస్బెండ్ ఇది ఆలోచించాల్సి ఉన్నింది, కానీ హీ ఫెయిల్ టు డూ దట్. అండ్ ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయిందండి. అంటే వాళ్ళు రాకూడదు, నువ్వు ఒక్కటే ఉండాలి. బట్ ఈ అమ్మాయికి దిస్ ఇస్ లైక్ ఇన్ని ఇయర్స్ వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేసి ఇన్ని చేసిన తర్వాత వాళ్ళని మాట అనడం ఎంతవరకు న్యాయం? సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి ఏమైంది అంటే షీ టుక్ అ డిసిషన్ లైక్ వాళ్ళు రాకపోతే నేను కూడా ఇంట్లో ఉండను అని. షీ జస్ట్ లెఫ్ట్ ది హౌస్ అండ్ కేమ్ బ్యాక్ టు దేర్ పేరెంట్స్ హౌస్. ఆ ఊరికి వెళ్ళేసి అక్కడ షీ స్టార్టెడ్ ద జాబ్ అండ్ ఉన్నారు. నా వీడియోస్ చూసిన తర్వాత షీ కాంటాక్టెడ్ మీ ఫర్ క్రీడింగ్ చేసిన తర్వాత ఐ కుడ్ సీ దట్ ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చాలా పితృదోషం ఉందండి. నేను చాలాసార్లు చెప్పానండి మీకు, పితృదోషం ఉంటే ఆ ఫ్యామిలీలో ఎదుగుదల అనేది ఉండదండి. మెయిన్లీ పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. మ్యారేజెస్ కాకపోవడం లేదా అకాల మృత్యు జరగడం. వీళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ సిస్టర్ ఉన్నారో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సో ఎదుగుదల అనేది లేకపోవడం అంటే చూడండి, వీళ్ళిద్దరూ కపుల్స్కి పిల్లలు లేరు. కపుల్స్కి అన్నెసెసరీ ఇంకొక పర్సన్తో తన వల్ల మరది వల్ల వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్. పిల్లలు లేకపోయినా వీళ్ళిద్దరూ బాగున్నారు కదండి, అయినా కూడా ఇప్పుడు ఎవరో థర్డ్ పార్టీ వల్ల వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్. విడిపోవాల్సిన అవసరం వచ్చేంతలా. అండ్ తన మరదికి ఇప్పటి వరకు మ్యారేజ్ కాలేదు. చూడండి, మ్యారేజ్ అవ్వకపోవడం అనేది కూడా యూజువల్లీ వీ కన్సిడర్. అంటే వన్ డిసిషన్తో నేను మ్యారేజ్ చేసుకోను అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అండి. కానీ మ్యారేజ్కి ట్రై చేస్తూ సరి అయిన సంబంధం రాకపోవడం లేదా వచ్చినా కూడా కుదరకపోవడం ఉంటే డెఫినెట్లీ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే కూడా అదే అయిందండి. పితృదోషం వల్ల మ్యారేజ్ కూడా చూడండి, వాళ్ళ మరిదికి మ్యారేజ్ కూడా కాలేదు. మ్యారేజ్ అవ్వలేదు, ప్లస్ ఇప్పుడు లేనిపోని అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. ఫైనాన్షియలీ ఆల్సో వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అదంతే కాదు, ఒక ఆడపిల్ల షీ డైడ్ అండ్ ఇంకొకరు వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా ఇలాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది.
కాకుండా వాళ్ళ మరిదికి దేర్ వాజ్ సమ్ నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఆల్సో. ఆ ప్రాబ్లమ్ కూడా ఉండింది. మనకు ఏమవుతుందంటే అండి, నేను చాలా సార్లు మీకు చెప్పాను, మన ఔరా స్ట్రాంగ్ లేనప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ చాలా అయిపోతుంది. ఈ తన విషయంలో కూడా అదే అయింది. ఏదో ఒక నెగెటివ్ ఎనర్జీ కూడా తనతో అసోసియేట్ అయ్యింది అండ్ దట్ ఈస్ ఆల్సో అఫెక్టింగ్ హిమ్, బికాస్ ఆఫ్ విచ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దే ట్రిబుల్ అయిపోతా ఉన్నాయి. ఇంకొకటి కూడా అండి, ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనిషికి ఆలోచన శక్తి అనేది ఫస్ట్ పోతుందండి. ఆలోచన శక్తి ఉంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆలోచించగలుగుతాము. ఇది ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, దానికి మనకు కావాల్సింది ఏంటి తెలుసా అండి, పీస్ఫుల్ మైండ్. ఇదే చాలా ఇంపార్టెంట్. కానీ ఒక మనిషి ప్రాబ్లంలో పడినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ అయ్యేది ఏం తెలుసా అండి, ఫిజికల్ అటాక్ కాదు, మెంటల్ అటాక్. మనిషికి పీస్ అనేది వెళ్ళిపోతుంది, ఆలోచన శక్తి కోల్పోతారు, ఆలోచనే చేయరు, చాలా భయపడిపోతారు. ఆ కన్ఫ్యూజన్లో ఏం చేస్తారో తెలియదు, డిసిజన్ తీసుకునే కెపాసిటీ కోల్పోతారు అండ్ దెన్ స్టార్ట్స్ అ రియల్ ప్రాబ్లం. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వీళ్ళ మరిది విషయంలో కూడా అదే అయిందండి. తనకు ఆలోచన శక్తి అనేది లేదు, దాంతో ఎవరెవరి మీదను ఏదేదో అబాండాలు వేసేస్తున్నారు, దాంతో వాళ్ళ లైఫ్ ఏమవుతా ఉంది అనే ఆలోచన కూడా తనకు లేదు. తనకైతే మ్యారేజ్ అవ్వలేదు, అట్లీస్ట్ వాడైనా సుఖంగా ఉండాలి అనే ఆలోచన శక్తి కూడా లేదు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇంకొక హైలైట్ ఏంటంటే, అమ్మాయి చెప్తుంది, ఎవరో అస్ట్రాలజర్ని ఆల్రెడీ దే కన్సల్టెడ్ అండ్ అస్ట్రాలజర్ చెప్పారట పితృదోషం ఉంది అని. బట్ చూడండి, మనుషులు ఎలా ఉంటారంటే, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ రెమెడీస్ చేయాలని వాళ్ళకి అనిపించడమే లేదట. దే ఆర్ స్టిల్ ఓకే విత్ ఆల్ దోస్. పితృదోషం ఉన్నా ఏమున్నా కూడా మనం ఇలాగే సఫర్ అవుతుంటాం, కానీ వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇదే అండి. సో దట్ ఈస్ వై ఐ టెల్, మనకు ప్రాబ్లం తెలిసినా కూడా దేవుడి ఆశీర్వాదం ఉంటే మాత్రమే మనకు సొల్యూషన్స్ అనే డోర్ ఓపెన్ అవుతుందండి. లేదంటే అంతవరకు మనకు సొల్యూషన్స్ డోర్ ఓపెన్ అవుతుంది. వీళ్ళ ఇంట్లో చూడండి, వాళ్ళ పితృదోషం అని తెలుసంట, అన్నీ తెలుసు, అయినా కూడా ఇన్ని ఇయర్స్ అయినా వీళ్ళ పిల్లలు లేదు, వాళ్ళ మరిదికి మ్యారేజ్ లేదు, అయినా ఎవరికి కూడా ఏదైనా చెయ్యాలి, ఇది ఎందుకు అని చూడాల్సిన అవసరం వాళ్ళకి కనిపించదు. ఇంట్లో కూడా అదే అయిందండి. పితృదోషం వల్ల మ్యారేజ్ కూడా చూడండి, వాళ్ళ మరిదికి మ్యారేజ్ కూడా కాలేదు, అవ్వలేదు. ప్లస్ ఇప్పుడు లేనిపోని అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది, ఫైనాన్షియలీ ఆల్సో వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అదంతే కాదు, ఒక ఆడపిల్ల షీ డైడ్ అండ్ ఇంకొకరు వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా ఇలాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. వాళ్ళ మరిదికి దేర్ వాజ్ సమ్ నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఆల్సో. ఆ ప్రాబ్లం కూడా ఉండింది. మనకు ఏమవుతుందంటే అండి, నేను చాలా సార్లు మీకు చెప్పాను, మన ఔరా స్ట్రాంగ్ లేనప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ చాలా అయిపోతుంది. ఈ తన విషయంలో కూడా అదే అయింది. ఏదో ఒక నెగెటివ్ ఎనర్జీ కూడా తనతో అసోసియేట్ అయ్యింది అండ్ దట్ ఈస్ ఆల్సో అఫెక్టింగ్ హిమ్, బికాస్ ఆఫ్ విచ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దే ట్రిబుల్ అయిపోతా ఉన్నాయి. ఇంకొకటి కూడా అండి, ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనిషికి ఆలోచన శక్తి అనేది ఫస్ట్ పోతుందండి. ఆలోచన శక్తి ఉంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆలోచించగలుగుతాము. ఇది ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, దానికి మనకు కావాల్సింది ఏంటి తెలుసా అండి, పీస్ఫుల్ మైండ్. ఇదే చాలా ఇంపార్టెంట్. కానీ ఒక మనిషి ప్రాబ్లంలో పడినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ అయ్యేది ఏం తెలుసా అండి, ఫిజికల్ అటాక్ కాదు, మెంటల్ అటాక్. మనిషికి పీస్ అనేది వెళ్ళిపోతుంది, ఆలోచన శక్తి కోల్పోతారు, ఆలోచనే చేయరు, చాలా భయపడిపోతారు. ఆ కన్ఫ్యూజన్లో ఏం చేస్తారో తెలియదు, డిసిజన్ తీసుకునే కెపాసిటీ కోల్పోతారు అండ్ దెన్ స్టార్ట్స్ అ రియల్ ప్రాబ్లం. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వీళ్ళ మరిది విషయంలో కూడా అదే అయిందండి. తనకు ఆలోచన శక్తి అనేది లేదు, దాంతో ఎవరెవరి మీదను అబాండాలు వేసేస్తున్నారు, దాంతో వాళ్ళ లైఫ్ ఏమవుతా ఉంది అనే ఆలోచన కూడా తనకు లేదు. తనకైతే మ్యారేజ్ అవ్వలేదు, అట్లీస్ట్ వాడైనా సుఖంగా ఉండాలి అనే ఆలోచన శక్తి కూడా లేదు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. ఇంకొక హైలైట్ ఏంటంటే, అమ్మాయి చెప్తుంది, ఎవరో అస్ట్రాలజర్ని ఆల్రెడీ దే కన్సల్టెడ్ అండ్ అస్ట్రాలజర్ చెప్పారట పితృదోషం ఉంది అని. బట్ చూడండి, మనుషులు ఎలా ఉంటారంటే, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ రెమెడీస్ చేయాలని వాళ్ళకి అనిపించడమే లేదట. దే ఆర్ స్టిల్ ఓకే విత్ ఆల్ దోస్. పితృదోషం ఉన్నా ఏమున్నా కూడా మనం ఇలాగే సఫర్ అవుతుంటాం, కానీ వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇదే అండి. సో దట్ ఈస్ వై ఐ టెల్, మనకు ప్రాబ్లం తెలిసినా కూడా దేవుడి ఆశీర్వాదం ఉంటే మాత్రమే మనకు సొల్యూషన్స్ అనే డోర్ ఓపెన్ అవుతుందండి. లేదంటే అంతవరకు మనకు సొల్యూషన్స్ డోర్ ఓపెన్ అవుతుంది.
వీళ్ళ ఇంట్లో చూడండి, వాళ్ళ పితృదోషం అని తెలుసు అంట, అన్నీ తెలుసు, అయినా కూడా ఇన్ని ఇయర్స్ అయినా వీళ్ళ పిల్లలు లేదు, వాళ్ళ మరిదికి మ్యారేజ్ లేదు, అయినా ఎవరికి కూడా ఏదైనా చెయ్యాలి, ఇది ఎందుకు అని చూడాల్సిన అవసరం వాళ్ళకి కనిపించలేదు. ఇది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ స్టోరీ. అయితే ఈ అమ్మాయి స్టోరీ ఇలా ఉంది. చెప్పాను కదండి, వాళ్ళ మదర్ తను చిన్నగా ఉన్నప్పుడే షీ కమిటెడ్ ది సుసైడ్ అని. చూడండి, సమ్ స్టోరీస్ నెవర్ ఎండ్ అండి. మనకు అనిపించేది ఫిజికలీ ఎండ్ అయిపోయారు, పాపం అంటాము, బాధపడతాము, తర్వాత వి ఫర్గెట్ కదండి, కానీ ద సోల్ స్టోరీ నెవర్ ఎండ్స్. వాళ్ళ మదర్ అసలు ఎక్కడికి వెళ్ళలేదండి, ఈ అమ్మాయి చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. అండ్ షీఈస్ రిపెంటింగ్ ఫర్ వాట్ షీ హాస్ డన్. ఎందుకంటే కూతురుని కళ్ళెదురుగా ఏ తల్లికైనా సరే అండి, ఆ ఆవేశంలో మనం చేసేసుకుంటాం, కానీ ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు రియలైజేషన్ వస్తుంది, అరే నా కూతురు ఉంది, ఎలాంటి పని చేసేసినా తనని ఎవరు చూసుకుంటారు. షీ మెట్ హ్యావ్ డైడ్ విత్ ద సేమ్ థాట్స్ అండ్ యాంగ్జైటీ కదండి. అలాంటి ఆత్మలకి ఎప్పుడూ శాంతి దొరకదండి. వాళ్ళ మదర్ ఆత్మ కూడా ఈ అమ్మాయితోనే ఉంది, అండ్ ఎప్పుడు తనను చూసుకుంటూ అండ్ లైక్ దాంట్లోనే సంతృప్తి చెందుతూ ఇట్ ఈస్ దేర్, అండ్ షీ ఈస్ లైక్ వెయిటింగ్. ఇది చూడండి ఎంత బాగుంది అంటే, ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ వెన్ ఐ సా దీస్ ఇన్నర్ రికార్డ్స్. వాళ్ళ మదర్ వెయిట్ చేస్తున్నారండి ఈ అమ్మాయి ద్వారా మళ్ళీ పుట్టి రావాలని, అంటే ఈ అమ్మాయికి కూతురుగా పుట్టి రావాలి అని షీ ఈస్ వెయిటింగ్ అగైన్. కూతురే అని ఎలా అంటారంటే అండి, ఆకర్షిక్ రికార్డ్ చూసిన తర్వాత మనకు తెలిసిపోతుందండి నెక్స్ట్ ఏమవుతుంది అని. అండ్ ఐ కుడ్ సే దట్ నెక్స్ట్ 2 yearsలో ఈ అమ్మాయికి కూతురే పుడుతుంది అని. సో వాళ్ళ మదర్ షీ ఈజ్ వెయిటింగ్ అగైన్ వీళ్ళ ద్వారా మళ్ళీ పుట్టి రావాలి అని. కానీ చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పితృదోషమే కదండి. ఈ అమ్మాయికి యాన్సెస్టర్ అంటే మదర్కి శాంతి దొరకలేదు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పితృదోషం. సో ఇమ్మీడియట్లీ ద సొల్యూషన్ వాజ్, ఈ అమ్మాయి వేరే ఇంట్లో ఉంది, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి లేదు. ఎంత కఠినం అండి ఇలాంటి టైంలో సొల్యూషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, పితృదోషంకి సొల్యూషన్ వెతకాలి. ఈ అమ్మాయికి పితృదోషంకి సొల్యూషన్ అయితే తను ఒకటే సంతానం కాబట్టి వాళ్ళ మదర్కి, షీ కెన్ గో అండ్ షీ కెన్ డూ ఆల్ ద రిచువల్స్. అక్కడ వాళ్ళ మదర్కి శాంతి దొరకడం అవన్నీ జరుగుతుంది. బట్ వాట్ అబౌట్ హర్ హస్బెండ్స్ హౌస్? వాళ్ళు ఇప్పుడు కలిసి కూడా ఉండడం లేదు. అండ్ తన పరిస్థితి ఎలా అంటే, ఇప్పుడు నాకు కనిపించింది తన రికార్డ్స్లో ఎలా అంటే, she only should ask her husband that I will come అని. అండ్ ఒక టైం వరకు, అంటే నాకు కనిపించింది ఒక టైం, ఆ టైం వరకు తను ఏమి మాట్లాడేకే లేదు. తను ఏం మాట్లాడినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి రివర్స్ టు హర్. జస్ట్ షీ షుడ్ గో అండ్ షీ షుడ్ స్టే విత్ హర్ హస్బెండ్ ఈవెన్ దో వాట్ ఎవర్ దేర్ కండిషన్స్ ఆర్ దేర్. ఎందుకంటే సడన్ టైం వచ్చేంత వరకు, ఆ టైం వచ్చినప్పుడు దెన్ స్లోలీ వాళ్ళ హస్బెండ్ థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది. అండ్ హీ విల్ స్టార్ట్ థింకింగ్, అరే నా వైఫ్ ఇలా ఉంది కదా, నా కోసమే వచ్చింది కదా, ఇన్ని డేస్ అయినా కూడా ఏం చెప్పలేదు కదా అని. వెన్ హిస్ థాట్ ప్రాసెస్ చేంజెస్, అప్పుడు షీ కెన్ టేక్ హిమ్ టు సమ్ టెంపుల్, అండ్ అప్పుడు ఏమైనా పిండదానము తర్పణం చేపిస్తే దే విల్ గెట్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ రెమెడీ ఫర్ పితృదోష. ఇది జరిగినప్పుడు వీళ్ళకి పాప పుట్టింది వితిన్ 2 years. తర్వాత స్లోలీ వాళ్ళ మరిది కానీ ఎవరికైనా సొల్యూషన్ కావాలి అనేది వాళ్ళ తలలో దూరినప్పుడు దెన్ దే విల్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ది సొల్యూషన్స్. అంతేగాని వేరే వాళ్ళ మీద అబాండం వేసుకుంటూ తిరగరు. సొల్యూషన్స్ వెతికి స్టార్ట్ చేసినప్పుడు దెన్ వీ కెన్ డూ సంథింగ్. సో ఇది అండి వాళ్ళలో కనిపించిన సొల్యూషన్. అంటే ఎంత కష్టం అండి. ఈ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి, ఈ అమ్మాయి వెళ్ళాలి, అన్నీ తన టైం వచ్చేంత వరకు అలాంటి ఇంట్లో ఉండడం అంటే ఒక అమ్మాయికి మీరు ఆలోచించండి ఎంత కష్టం అనేది. అంటే ఈ అమ్మాయికి ఎంత పేషెన్స్ ఉండాలండి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ గర్ల్. ఇవన్నీ చేసుకుంటూ అక్కడ ఉండి వాళ్ళ హస్బెండ్ గెలుచుకుంటూ దెన్ షీ షుడ్ ఆ మదర్కి జన్మమెత్తేకి దారి కల్పిస్తూ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకుంటూ. చూడండి ఒక లేడీ ఎంత గ్రేట్ కదా. నాకైతే అదే అనిపించింది. తన సహన శక్తికి హ్యాట్స్ ఆఫ్.
తన రికార్డ్స్లో ఇదన్నీ కనిపించిందండి. ఇమ్మీడియట్లీ షీ వెంట్ టు ది టెంపుల్ అండ్ వాళ్ళ మదర్కి తర్పణ చేశారు. అండ్ తన ప్రాబ్లం అయితే ఇక్కడ సాల్వ్ అయింది. బట్ తన ప్రాబ్లమ్ ఈస్ టోటలీ అసోసియేటెడ్ విత్ తన హస్బెండ్ కదండి. అండ్ నౌ షీఈస్ ఆన్ ద వే టు డూ దాట్ ఆల్సో. అండ్ అందరూ ప్రార్థిస్తామండి, మన అందరి ఆశీర్వాదం ఆ అమ్మాయి మీద ఉండాలి. అండ్ అమ్మాయి తన లైఫ్లో సక్సెస్ఫుల్గా వాళ్ళ హస్బెండ్తో ఉండి వాళ్ళ మదర్నే తన డాటర్గా పొంది షీ షుడ్ బి వెరీ ఫైన్. ఏదైతే 8 years నుంచి మిస్ అయిందో వాళ్ళ మదర్ ప్రేమని, ఇప్పుడు ఇంచున అదే ప్రేమని అనుభవించాలి, వాళ్ళ మదర్కి ప్రేమని ఇవ్వాలి అని మనం అందరూ కోరుకుందామండి. ఈ స్టోరీలో మనకు మారల్ ఏమంటే, ఎవరి మీద అబాండం వేసే కన్నా ముందు 100 సార్లు ఆలోచించండి. చాలాసార్లు మన హ్యూమన్ మెంటాలిటీ ఏమవుతుందో తెలుసా అండి, మనకేమైనా అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం లేక, ఇంకా కొంతమంది దాన్ని డీప్గా అనాలిస్ చేస్తే ఏమొస్తుందో అనే భయం ఉంటుందండి. వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. ఆ భయంతో డెప్త్లో వెళ్ళే లేక దాన్ని వేరే వాళ్ళ మీద అబాండం వేసేస్తారండి. వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అరే ఒకసారి డెప్త్కి వెళ్ళి చూడండి, మీదే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, దాన్ని ఎందుకు వేరే వాళ్ళ మీద వేస్తారు? అఫ్కోర్స్ వేరే వాళ్ళ ప్రాబ్లం కూడా చాలా ఉంటాయి, బట్ ఫస్ట్ లెట్ us అనలైజ్ కదా. అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, వేరే వాళ్ళ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ అక్కడ ఇక్కడ చూసింటారు, మా ఇంట్లో కూడా అదే జరిగింది. మీకు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ కనుక్కోండి ఫస్ట్. ప్రూఫ్ ఉన్న తర్వాత మాట్లాడండి. అంతేగా ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసే హక్కు మనకి ఎవరు ఇచ్చారండి? సో రిక్వెస్ట్ ఏమంటే, ఏదైనా చేసే ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డోంట్ గెట్ మెంటలీ అప్సెట్. ఇది ఫస్ట్ థింగ్ అండి. మెంటలీ స్ట్రాంగ్ అయిపోండి, థింక్ చెయ్యండి, లాజికలీ ఎమోషనలీ రెండు. యూ హ్యావ్ టు థింక్. అర్థం తెలుసా అండి, సమ్టైమ్స్ లాజికల్ థింకింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ మీకు ఎమోషనల్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. లాజికల్ థింకింగ్కి అందనంత కొన్ని సొల్యూషన్స్ ఎమోషనల్ థింకింగ్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేనండి లాజికల్ థింకింగ్ అంటే, మనం అనుకుంటాము డాక్టర్ దగ్గర వెళ్దాము, టెస్ట్ చేస్తాము, రిపోర్ట్ ఏమొచ్చింది, ఇది చేస్తాము. ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడ నాకు సొల్యూషన్ దొరకలేదు అనుకుంటాము, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇంకొకటి ఎమోషనల్ థింకింగ్. ఎమోషనల్ థింకింగ్ అంటే యూ హ్యావ్ టు థింక్ 360 degrees, ఏమైనా ప్రాబ్లం ఉందా అని. దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. సో ఈ అమ్మాయి జీవితంలో అండి ఇట్స్ లైక్ గాడ్స్ గ్రేస్ ఉంది, బట్ తనకు బాగా టెస్ట్ అనేవి ఉన్నాయండి లైఫ్లో. తను చాలా పేషెంట్లీ షీ షుడ్ జస్ట్ గో స్టే విత్ హర్ హస్బెండ్ అండ్ ఆ ప్రేమ గెలవాలి. గెలుస్తూ వాళ్ళ మదర్ని మళ్ళీ జన్మమెత్తేకి స్కోప్ ఇవ్వాలి అండ్ ఆ ప్రేమని మళ్ళీ ఆస్వాదించాలి. అండ్ ఎంత బ్యూటిఫుల్ స్టోరీ కదండి. అండ్ కమింగ్ టు దట్, మీరు అడగవచ్చు వాళ్ళ మరిది గురించి ఏమంటే, నేను చెప్పాను కదండి, వాళ్ళు సొల్యూషన్స్ కోసం దే షుడ్ బి ఓపెన్. ఎప్పుడు వాళ్ళు సొల్యూషన్స్కి ఓపెన్ అవుతారో, స్కోప్ ఇస్తారో, అప్పుడేనండి ఎవరైనా ఏమైనా హెల్ప్ చేయగలరు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు అడగచ్చు, మరి ఎవరైనా వాళ్ళే వెళ్ళి ఇలాంటి వాళ్ళకి స్కోప్ ఇవ్వచ్చు కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు మీ కర్మ కట్ అవ్వదు అలాంటి వరకు మీకు సొల్యూషన్స్ వైపు పోవాలి అనిపించదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్మిక్ ఎఫెక్ట్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుందండి. ఎప్పుడు మన కర్మ కట్ అవుతుందో అప్పుడే మనం ఏమైనా ఆలోచించి సొల్యూషన్స్ వైపు వెళ్ళగలుగుతాం. సో వచ్చిన అమ్మాయి అడిగింది ఏమంటే, నేను అక్కడ వెళ్ళి జాబ్ చేయాలా? ఎస్, తన రికార్డ్స్లో కనిపించింది ఏమంటే షీ కెన్ గో దేర్ అండ్ షీ కెన్ స్టార్ట్ హర్ ఓన్ బిజినెస్ కూడా చేస్తే ఇట్స్ వెరీ ఫైన్ ఫర్ హర్. ఆర్ షీ కెన్ గెట్ ఇన్ టు ది జాబ్. ఇక్కడ ఏది జాబ్ చేస్తున్నారో అక్కడ జాబ్ చేసినా కూడా ఇట్ ఈస్ వెరీ వెల్ అండ్ ఫైన్. సో ఇది కాన్ఫిడెన్స్తో నౌ షీ కెన్ గో దేర్ అండ్ షీ కెన్ వర్క్ అవుట్ ఆన్ హర్ లైఫ్. చూడండి, మనకి ఎప్పుడు ఇది కనిపిస్తుందో మాకు ఎంత రిలాక్సేషన్ ఉంటుందని, నా లైఫ్ ఇంత బాగుంది అనిపించినప్పుడు వీ కెన్ డూ ఎనీథింగ్ కదండి. ఒక డైరెక్షన్ దొరికినప్పుడు, నాకు తెలుసు ఏమవుతుంది అన్నప్పుడు, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఆకాశిక్ రికార్డ్స్ చూసినప్పుడు మనకు లైఫ్లో ఇదే అండి అయ్యేది. ఒక డైరెక్షన్ తెలుస్తుంది, నా ఏమి అనేది తెలుస్తుంది, నేను అక్కడ పోగలుగుతానా లేదా అనేది తెలుస్తుంది. అండ్ రికార్డ్స్ ఎంతో మందికి ఇలాంటి ఎయిమ్స్, డైరెక్షన్స్, లైఫ్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా ఒక ల్యాంప్గా ఉంటూ
ముందుకు ప్రొసీడ్ అయ్యే ఒక శక్తి అవుతుందండి. మీకు కూడా ఇలాంటి ఏదైనా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉందా? పితృదోషం ఉందా? పిల్లలు అవ్వలేదా? క్యారియర్‌లో, ఫైనాన్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? ప్లీజ్ యూ కెన్ టేక్ యూర్ ఆకర్షిక్ రీడింగ్ అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ డైరెక్షన్, స్పిరిచువల్ డైరెక్షన్ అండి బై గాడ్స్ గ్రేస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ ఇలాంటి వీడియో చాలా జనం వరకు రీచ్ అయ్యి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే ఐ కెన్ బీ అ సొల్యూషన్ ఫర్ దెమ్ బై గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.